ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంతో పెళ్లుబుకిన ఆగ్రహం నేపాల్లో తగలెట్టేస్తోంది. ప్రధాని తప్పుకోవాలని, అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో కేపీ శర్మ ఒలి సహా పలువురు మంత్రుల నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఏకంగా పార్లమెంటు భవనాన్ని తగలబెట్టేశారు. మాజీ ప్రధాని దేవ్బా ఆయన కుటుంబంపై దాడి చేశారు. ప్రధాని రాజీనామా తర్వాత కూడా నేపాల్లో ఆందోళనకారుల విధ్వంసం ఏమాత్రం ఆగలేదు. ఎక్కడికక్కడ ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేస్తూ తగలబెట్టేస్తున్నారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకెళ్లి కిటికీల అద్దాలను, తలుపులను ధ్వంసం చేశారు. అక్కడ సామాగ్రికి నిప్పంటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోషల్ మీడియా బ్యాన్ గురించి తాము ఆందోళన చేయడం లేదని, దేశానికి యువనేత కావాలని వారు చెప్పారు. విద్యార్థులను చంపేస్తున్న ప్రభుత్వాలు ఎందుకని వారు ప్రశ్నించారు. జంజేడ్ నుంచి ఒక యువనేత కావాలని, మార్పు కోసమే తాము ఆందోళన చేస్తున్నామని ఆందోళన చెప్పారు. వరుసగా రెండో రోజు ఉదయం నుంచే నేపాల్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని కాఠ్మండూలో కాలంకి, బనేశ్వర్, లలిత్పూర్ సహా పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. కాఠ్మండూలో ప్రజలు గుమిగూడకుండా విధించిన నిషేధాజ్ఞలను ఏమాత్రం లెక్క చేయకుండా నిరసనలకు దిగారు. ముఖ్యంగా విద్యార్థులు భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. విద్యార్థులను చంపవద్దంటూ నినాదాలు చేశారు. ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అవినీతి పరులైన నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. కాలంకి ప్రాంతంలో టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానిని దొంగగా పేర్కొంటూ కేపీ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేశారు. భక్తాపూర్లోని బాల్కోట్లో ఉన్న ఒలి ప్రైవేటు నివాసానికి నిప్పు పెట్టారు. తర్వాత బల్వాంతార్లోని ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు. ఖాట్మండూలోని నైకాప్లో మాజీ హోంమంత్రి రమేష్ లేఖాక్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆయన సోమవారమే రాజీనామా చేసినప్పటికీ ఆయన్ని విద్యార్థులు లక్ష్యంగా చేసుకున్నారు. లలిత్పూర్లో నేపాల్ కమ్యూనికేషన్ల మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగు నివాసంపై తొలుత రాళ్ల దాడి చేశారు. తర్వాత ఆయన నివాసానికి నిప్పు పెట్టారు. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధానికి మంత్రి గురుంగే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరిగింది. లలిత్పూర్లో మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. కాఠ్మండూ లోని బుదానిల్ కాంత ప్రాంతంలో ఉన్న మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా నివాసం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేవ్బాపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. వరుసగా రెండో రోజు ఆందోళన కొనసాగడంతో నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం నిరసనకారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఆరోగ్య, జనాభా శాఖ మంత్రి ప్రదీప్ పౌడ్యాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఘర్షణలకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. యువత మళ్లీ ఘర్షణకు దిగడంతో ఉదయం 8:30 నుంచి కాఠ్మండూ, భక్తపూర్, లలిత్పూర్ తదితర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినా నిరసనకారులు విధ్వంసం కొనసాగించారు. ఒలి రాజీనామాతో సైన్యం రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. కాఠ్మండూలోని ఆర్మీ బ్యారక్స్ లోకి వీఐపీలను తరలించారు.